బ్రేకింగ్ న్యూస్ బ్లాక్ మనీని వైట్ గా మార్చితే ₹1 కోటి ఇస్తా తెలంగాణ సచివాలయంలో కీలక శాఖలో పనిచేస్తున్న ఐఏఎస్ బ్లాక్ మనీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కోట్ల బ్లాక్ మనీని వైట్ చేస్తే ₹1 కోటి ఇస్తానని ఆఫర్ ఇవ్వటం ఆ నోటా ఈ నోటా సచివాలయం అంతా వ్యాపించింది. సదరు ఐఏఎస్ తో పాటు జిల్లాల్లోని సివిల్ సర్వీస్ అధికారుల దందాపై వివరాలు సేకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఐఏఎస్ ఐపీఎస్ లో కొందరు భారీగా అవినీతికి పాల్పడుతున్నారన్న సమాచారంతో సీఎం దృష్టికి పెట్టారు. అనుమతులు ఇచ్చేందుకు కోట్ల రూపాయలు లంచాలు తీసుకుంటున్నట్లు సమాచారంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇటీవల ఓ వ్యాపారి అనుమతుల కోసం ఐఏఎస్ ను కలిసి 3 కోట్లు లంచం ఇచ్చారు. ఆ సమయంలో ఆ అధికారి వైట్ మనీ వ్యవహారం ప్రస్తావించినట్లు తెలుస్తోంది. జిల్లా కలెక్టర్ల పనితీరుపై సీఎస్ ప్రతి నెల నివేదిక తయారు చేసి సీఎం రేవంత్ కు పంపిస్తున్నారు. సీఎస్ ఇస్తున్నటువంటి నివేదికలో కొందరు కలెక్టర్లు ఆశించిన స్థాయిలో పనిచేస్తుండగా ఇంకొందరు పాస్ మార్కులతో ఉన్నట్లు సమాచారం. పనితీరు సరిగా లేదని వారిపై బదిలీ వేటు వేయాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల ముందే ఈ బదిలీలు చేపట్టాలని సీఎం భావిస్తున్నారు. నిఘా వర్గాలతో పాటు తనకున్న నెట్వర్క్ ద్వారా సీఎం ప్రతి నెల జిల్లా కలెక్టర్ల పనితీరుపై నివేదికలు తెప్పించుకుంటున్నారు. కలెక్టర్ల కదలికలపై నిఘా ఉంచి వారు ఏం చేస్తున్నారు అనే దానిపై నివేదికను తయారు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాల అమలు విషయంలో సదరు ఆఫీసర్ చొరవ పనితీరు గురించి వాకబు చేస్తున్నారు. ప్రజా సమస్యలు వింటున్నారా లేదా అనే పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ మనకి అందుబాటులో ఉన్నారు. పవన్, చూస్తున్నాం సచివాలయంలో జరుగుతున్నటువంటి ఒక వ్యవహారం మొత్తం కూడా ఒక ఐఏఎస్ అధికారికి సంబంధించి, అంటే పెద్ద అధికారులు కోట్ల రూపాయలను కూడా బ్లాక్ నుంచి వైట్కి మారుస్తున్నారు. ఇదంతా ఏ విధంగా చూడాలి? కీలక స్థానాలలో పనిచేస్తున్న కొంతమంది అధికారుల తీరు వివాదాస్పదంగా మారుతుంది. ఇప్పుడు ఒక ఐఏఎస్ అధికారి తీరు పైన అటు సెక్రటేరియట్లో మొత్తం హాట్ టాపిక్గా మారింది. ఇటీవల కాలం వరకు ఒక కీలకమైన పోస్టులో ఆయన పనిచేశారు. ఇటీవలనే ఆయన్ను బదిలీ చేసి వేరే స్థానానికి పంపించారు. ప్రస్తుతం ఆయన వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఆయన పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. పెద్ద ఎత్తున అవినీతి సొమ్మును కూడబెట్టారు. ఆ కూడబెట్టిన సొమ్మును వైట్గా మార్చుకునేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారంటూ అటు సచివాలయంలో అటు అధికారులు గుసగుసలుగా మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే అటు రాష్ట్రంలో కొంతమంది బ్యూరోక్రాట్ల తీరుపైన సీఎం సీరియస్గా ఉన్నారు. ఇప్పటికే వాళ్ళకు సంబంధించి పూర్తి నివేదికను కూడా తెప్పించుకున్నారు. సీఎస్గా రామకృష్ణారావు ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీలన్నీ కూడా చేశారు. అప్పటికే అనేక మంది రకరకాల వివాదాల్లో మునిగి తేలుతున్న ఐఏఎస్ అధికారులందరినీ పక్కన పెట్టి కొత్తగా ఐఏఎస్ అధికారులు కొంత వివాద రహితులకి వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఉన్న పోస్టింగ్లన్నీ కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈ అధికారి మొన్నటి వరకు బాగానే ఉన్నారు. కానీ ఇటీవల కాలంలో ఆయన పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు, రకరకాలుగా సొమ్మును కూడబెట్టారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే దానికి సంబంధించి సీఎంఓ ఆయన పైన నిఘా పెట్టి ఉంచింది. ఆయన నుంచి సిఎస్ నుంచి పూర్తి నివేదికను కూడా సేకరించినట్లుగా సమాచారం. కేవలం ఈ ఒక్క అధికారనే కాదు, ఇటీవల అటు కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర అటు విమోచన దినోత్సవం సందర్భంగా ఒక కలెక్టర్ తీరు పాలనా దినోత్సవం నిర్వహించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఆ సమయంలో ఒక కలెక్టర్ వ్యవహరించిన తీరు కూడా వివాదాస్పదమైంది. దానిపైన అటు విప్ ఆది శ్రీనివాస్ కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి. అప్పుడే సీఎం చాలా సీరియస్గా స్పందించారు. ఆ కలెక్టర్ వ్యవహారం పైన పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పారు. ఇక సిఎస్ రామకృష్ణారావు ప్రతి నెల అధికారుల అందరి పనితీరు పైన ఎప్పటికప్పుడు నివేదిక ఇస్తున్నారు. వాళ్ళు ఏ రకమైన వ్యవహారాలకు పాల్పడుతున్నారు, ఏ రకమైన అక్రమాలకు పాల్పడుతున్నారు తదితర వివరాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు సీఎం దృష్టికి తీసుకెళ్తున్నారు. అటు కొంతమంది ఐపీఎస్ అధికారులు, కన్ఫర్డ్ ఐపీఎస్ అధికారులు, కొంతమంది డీసీపీ స్థాయి పోలీస్ అధికారులతో పాటు ఐఏఎస్లు పెద్ద ఎత్తున సెటిల్మెంట్స్ చేస్తున్నారనే విషయాన్ని అటు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. కొంతమంది కలెక్టర్లు జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారులతో వాళ్ళు బినామీలుగా మారారు. బినామీలుగా పెట్టుకొని రియల్ ఎస్టేట్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నట్లుగా కూడా అనేక ఆరోపణలు వచ్చినాయి. వాళ్ళందరికీ సంబంధించి ఇప్పటికే అటు కొంతమంది పైన బదిలీ వేటు వేశారు, కొంతమందిని హెచ్చరించారు.
అలానే ఐపీఎస్ అధికారులు కూడా అనేక మంది రకరకాల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళపైన కూడా నిఘా పెట్టి ఉంచారు. ఖచ్చితంగా వీళ్ళందరిపైన త్వరలోనే చర్యలు తప్పవంటూ చెప్తున్నారు. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల కన్నా ముందే పూర్తి స్థాయిలో నివేదిక తెప్పించుకున్న తర్వాత వీళ్ళందరిపైన బదిలీ వేటు ఉండొచ్చనే విషయం కనపడుతుంది. అయితే ఇప్పుడు అటు ప్రస్తుతం సెక్రటేరియట్లో ఒక కీలక అధికారి వ్యవహార శైలిపైన మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి, పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో ఆయన దాదాపుగా 50 కోట్లకు పైగా నగదు నిల్వలు పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా రకరకాలుగా అక్రమాలకు పాల్పడటం ద్వారా అక్రమార్జన అంతా కూడా ఆయన కూడబెట్టారు. దాన్ని ఇప్పుడు మార్చుకునేందుకు ఆయన రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు ఎవరైనా దీన్నంతా కూడా ఈ బ్లాక్ మనీనంతా వైట్గా కనుక మార్చినట్లయితే వాళ్లకు తాను ఆ సొమ్ములో కొంత ఇస్తానంటూ వాళ్ళకు ఆఫర్ చేసినట్లుగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది. దీనిపైన ఇప్పటికే అటు సిఎస్ని నివేదిక కోరింది సీఎంఓ. దీనిపైన నివేదిక రాగానే సదరు అధికారి పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ప్రతి నెల సిఎస్ రామకృష్ణారావు ఇచ్చిన నివేదిక ఆధారంగా అటు ఐఏఎస్ అధికారులు పనితీరు పైన ఒక షీట్ తయారు చేసుకున్నారు. ఎవరెవరైతే సక్రమంగా పనిచేస్తున్నారు, ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కావచ్చు, ఇటీవల కురిసిన వరదల్లో వర్షాలలో వాళ్ళ పనితీరు, అట్లనే యూరియా సరఫరాలు ఇబ్బందులు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ప్రజలు సమస్యలను కలెక్టరేట్కి వచ్చిన సమయంలో ఎలా తెలుసుకున్నారు, ఇట్లా అన్ని వివరాలను కూడా వాళ్ళందరి దగ్గర నుంచి తీసుకున్నారు. సిఎస్ వాటి ఆధారంగానే ఒక నివేదికను తయారు చేసి ప్రతి నెల ఇస్తున్నారు. ఈ నివేదికలు అన్నింటినీ చూసిన తర్వాత భారీగా ఆరోపణలు ఎదుర్కొనే వాళ్ళందరినీ కూడా పక్కకు పెట్టే అవకాశం అయితే కనపడుతుంది. మొత్తం మీద అటు ఇటీవలనే బదిలీ అయిన ఒక అధికారి మరో కీలకమైన స్థానంలో ప్రస్తుతం ఆయన ఎండిగా వ్యవహరిస్తున్నారు. ఆయన వ్యవహార శైలిపైన అయితే తాడో పేడో తేల్చుకోవాలంటూ సిఎస్ కూడా ఇప్పటికే సీఎంకి చెప్పినట్టుగా సమాచారం. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నాడు. అతను చేస్తున్న వ్యవహారాల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన పైన వెంటనే చర్యలు తీసుకోవాలంటూ అటు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టుగా సమాచారం. దీనిపైన సీఎం ఏ రకంగా స్పందిస్తారు, ఇప్పటికే అవినీతికి పాల్పడుతున్న అధికారులకి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇటువంటి వ్యవహారాలలో తలదూరిస్తే ఖచ్చితంగా బదిలీ వేటు తప్పదంటూ హెచ్చరించిన నేపథ్యంలో ఏ రకమైన చర్యలు తీసుకుంటారనేది కూడా వేచి చూడాలి. ఇటీవలనే బదిలీ జరిగింది, కేవలం 4 రోజుల క్రితమే బదిలీ జరిగింది. ఒక కీలకమైన స్థానంలో ప్రస్తుతం ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి ఉన్నారు. తిరిగి మరోసారి బదిలీ చేస్తారా, లేకుంటే ఏ రకంగా ఆయనను కట్టడి చేస్తారా అనేది కూడా వేచి చూడాలి సౌమ్య. అయితే పవన్, మనం చూస్తున్నామంటే ఒక సచివాలయంలో ఉన్నటువంటి ఐఏఎస్ వల్ల ఇప్పుడు మొత్తం జిల్లా కలెక్టర్లు అన్నిటి మీద కూడా ఒక ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? వాళ్ళకి సంబంధించి కూడా రికార్డ్స్ అన్ని తీయటము, వాళ్ళకి సంబంధించి కూడా ఒక సీరియస్ యాక్షన్ తీసుకోవటము. ఎందుకంటే స్థానిక సంస్థలు జరగకముందే, ఎన్నికలు జరగకముందే ఇదంతా జరిగిపోవాలని ఒక స్ట్రిక్ట్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. కాబట్టి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? కేవలం ఆ సెక్రటేరియట్లో పనిచేసే అధికారులే కాదు, ఐఏఎస్ అధికారులు రకరకాల బాధ్యతలు వాళ్ళకి అప్పగిస్తారు. కొంతమంది కలెక్టర్లు జిల్లా కలెక్టర్లుగా ఉంటారు, కొంతమంది కొన్ని శాఖలకు అధిపతులుగా చేస్తారు. ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కూడా గతంలో అటు కరీంనగర్ జిల్లా కావచ్చు, ఇతర జిల్లాలలో కలెక్టర్గా కూడా పనిచేశారు. కలెక్టర్గా పనిచేసిన సమయంలో కూడా కొన్ని వివాదాస్పద నిర్ణయాలతో ఆయన పేరు ప్రముఖంగా వినపడింది. కానీ ఇప్పుడు మొత్తంగా అటు తెలంగాణలో కాంగ్రెస్ అటు అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాలుగా కలెక్టర్లపైన అనేక ఆరోపణలు వచ్చినాయి. ఆ తర్వాతనే వాళ్ళందరి పనితీరుపైన నివేదిక ఇవ్వాలంటూ సిఎస్కి చెప్పడం, సిఎస్ దానికి సంబంధించి ప్రతి నెల నివేదిక సీఎంకి ఇవ్వడం జరుగుతుంది. అందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అనేక మందికి అటు సిఎస్ రామకృష్ణారావు జూన్లో పదవి బాధ్యతలు చేపట్టంగానే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఐఏఎస్ల బదిలీలన్నీ కూడా జరిగాయి. కొంతమంది జిల్లా కలెక్టర్ల నుంచి తప్పించి వాళ్ళకు కొన్ని కీలకమైన శాఖల బాధ్యతలు అప్పచెప్పారు. కొంతమంది శాఖల బాధ్యతలు చూస్తున్న వాళ్ళని జిల్లా కలెక్టర్లుగా పంపించిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు తిరిగి ఇటీవల కాలంలో మళ్ళా అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ ఆరోపణలలో నిజానిజాలు ఎంత అని తేల్చి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని కోరడంతో ప్రతి నెల కూడా సిఎస్ వాళ్ళ పనితీరు ఆధారంగా వాళ్ళపైన వస్తున్న ఆరోపణలు నిజమా కాదా అనేది నిఘా వర్గాలతో తెలుసుకున్న తర్వాతనే ఆ నివేదికను ఇస్తున్నారు. ఇప్పటికే నివేదిక సీఎం టేబుల్ పైన ఉంది. ఖచ్చితంగా ఆయన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు కావచ్చు, అలానే విధి నిర్వహణలో అలసత్వం
తో వ్యవహరిస్తున్న అధికారులపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల కన్నా ముందే వీళ్ళందరిపైన చర్యలు ఉంటాయి. ఇక ప్రత్యేకంగా ఈ అధికారి ఎవరైతే అక్రమార్జనను కూడబెట్టి బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడో ఆయన సెక్రటేరియట్లో చాలా కీలకమైన బాధ్యతల్లో ఉన్నారు. ఇటీవలనే వేరే చోటికి బదిలీ అయ్యి వెళ్ళారు. ఆ అధికారి వ్యవహార శైలిపైన తోటి ఐఏఎస్ అధికారులు కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అనేక ఫిర్యాదులు చేసే నేపథ్యంలో ఆయన పైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటారా లేకుంటే డిఓపిటీకి రాసి ఆయన పైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా అనేది కూడా వేచి చూడాలి. ఆయన పైన వస్తున్న ఆరోపణలు నిజానిజాలు తెలుసుకున్న తర్వాతనే ఆయన పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆయన పైన వస్తున్న ఆరోపణలపైన పూర్తిస్థాయి నివేదిక కూడా తీసుకున్నారు. ఆరోపణలో వాస్తవాలు ఉన్నాయా లేదా అనేది తెలుసుకున్న తర్వాతనే ఆయన పైన చర్యలు తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం ఈ ఐఏఎస్ అధికారి వ్యవహార శైలి మాత్రం సెక్రటేరియట్ వర్గాలలో హాట్ టాపిక్గా మారింది. ఖచ్చితంగా వేటు పడుతుందనే ఊహాగానాలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి. మరి సిఎస్ ఇచ్చిన నివేదికలో ఏముంది, దానిపైన సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాలి సౌమ్య. అయితే మీరు అన్నట్లుగా గతంలో కూడా 3 నెలల కిందట కూడా మనం చూసాము. కలెక్టర్లు అందరూ కలిసి మీటింగ్ పెట్టి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలని చెప్పి సీఎం ఆదేశాలు జారీ చేసినప్పటికీ దాని తర్వాత బ్యాక్ టు చూస్తే వీళ్ళందరి మీద ఒక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా సచివాలయంలో మెయిన్ కీలక ఆధారాలతో బయటపడుతూ ఉన్నాయి, వేటు పడే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎలాంటి మార్పు లేకపోవడం అనేది మనం ఇక్కడ క్లియర్ కట్గా గమనించవచ్చు. ఏం చెప్తారు దీన్ని? ఖచ్చితంగా దీనిపైనే అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వ పాలన సక్రమంగా జరగాలి, ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలన్నీ ప్రజల వద్దకు వెళ్ళాలంటే ఖచ్చితంగా వారధిగా ఉండాల్సిన బ్యూరోక్రాట్లు ఇటువంటి అవినీతికి అక్రమాలకు పాల్పడడం, విధి నిర్వహణలో అలసత్వంగా ఉండడం ఏమాత్రం క్షమించరానిదంటూ ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇటువంటి చర్యలకు పాల్పడే వాళ్ళపైన కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మొన్న జూన్ నెలలో చేసిన బదిలీలలో చాలా వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులందరినీ పక్కన పెట్టి ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులకు కీలకమైన బాధ్యతలు అప్పచెప్పారు. కానీ ఇప్పుడు ఆ బదిలీలు జరిగిన తర్వాత కూడా కొంతమంది అధికారులు, ఇటు పోలీసు అధికారులు చూస్తే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న సైబరాబాద్లో కావచ్చు, రాచకొండ, హైదరాబాద్లో కొన్ని సర్కిల్స్లో పనిచేస్తున్న డీసీపీ స్థాయి అధికారులపైన కూడా అనేక రకాలైన ఆరోపణలు వస్తున్నాయి. వాళ్ళందరూ కూడా రకరకాలుగా అక్రమార్జనకు పాల్పడుతున్నారు, అవన్నీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెడుతున్నారు అనేది పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. వాళ్ళపైన కూడా పూర్తి స్థాయి నివేదిక తెప్పించుకున్నారు. అట్లనే ఐఏఎస్ అధికారులు బ్యూరోక్రాట్స్ పైన కూడా పూర్తి స్థాయి నివేదిక తెప్పించుకున్నారు. అటు సెక్రటేరియట్లో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు కావచ్చు, వివిధ శాఖలకు అధిపతులుగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు కావచ్చు, అలానే జిల్లా కలెక్టర్లుగా పనిచేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ పనితీరు ఎలా ఉంది, జిల్లాలో వాళ్ళ వ్యవహార శైలిపైన వస్తున్న ఆరోపణలు ఏంటి, వీటిలన్నిటికీ సంబంధించి పూర్తి నివేదికను తెప్పించుకున్నారు. నివేదిక ఆధారంగా త్వరలోనే మరిన్ని బదిలీలు, మరిన్ని క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది సౌమ్య. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.